హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవలి టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ వ్లాగ్. ఇది ఈవినింగ్ వంట కోసం అయితే నేను వంకాయ టమాటో కర్రీ చేస్తున్నాను. దానికోసం అయితే ప్యాన్ పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ అల్లం పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు తర్వాత పసుపు తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వాటర్ అయితే ఏం పోయాను, నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి దగ్గరికి కర్రీలాగా వేసేస్తాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే షణ్ముఖ బర్త్డే, ఈరోజు 3rd బర్త్డే. లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు, ట్విన్నింగ్ టీషర్ట్స్ వేసుకున్నారు ఫ్రెండ్స్ అని నేను సండే వ్లాగ్లో పెట్టినాను. తనది బర్త్డే అనమాట, మా చిన్నోడు ఫ్రెండ్. ఇంటి దగ్గర అండ్ స్కూల్లో ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో వాడు స్కూల్ నుండి రావడంతోనే అడుగుతున్నాడు ఎప్పుడు వెళ్దాం మమ్మీ కేక్ కటింగ్ కోసం అని. వాళ్ళైతే సెలబ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్దాము డెకరేషన్ చేస్తున్నారని అయితే నేను ఆపినవన్నీ. అప్పటి నుండి సతాయిస్తున్నాడు వెళ్దామని. హ్యాపీ బర్త్డే షణ్ముఖ, గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్, హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్ కోసం అయితే మేము వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయినాం. సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసిండ్రు కదా డెకరేషన్, అది చేసినంతసేపు కూడా ఉంచలేదు దాన్ని, మొత్తం ఆగమాగం చేసేసిండు షణ్ముఖ. ఒక్క ఫోటో కూడా సరిగా దిగలేను. మంచిగా వీడియో తీద్దాము, మంచిగా పెడదాము సాంగ్ యాడ్ చేసి అని నేను అనుకున్నాను. కాకపోతే దేనికి సపోర్ట్ చేయలేదు, ఫోటోకి వీడియోకి. కేక్ కటింగ్ అయితే చేస్తున్నాడు. కట్ చేసినంతసేపు ఒక 2 minutes ఏమో కరెక్ట్గా ఉన్నాడు అంతే. ఫస్ట్ బర్త్డేకి కూడా ఇంత అల్లరి చేయలేదు, కానీ 3rd బర్త్డేకి అయితే పెద్దగా మొత్తం ఆగమాగం చేసేసిండు. వాళ్ళ నానమ్మ తాతయ్య నెక్స్ట్ అమ్మమ్మ అయితే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు బర్త్డే కోసము. ఎవరు కేక్ పెట్టినా కూడా అసలు తీసుకోలేదు. ఫస్ట్ 1 piece ఏమో తిన్నాడు అంతే. ఎవరు పెట్టినా కూడా అసలు తినలేదు, ఆగమాగం చేసిండు. దాన్ని కేక్ స్మాష్ కూడా చేసేసిండు. హాఫ్ బర్త్డేకి చేసే కేక్ స్మాష్ 3 years బర్త్డేకి అయితే చేసేసిండు షణ్ముఖ. ఫస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ ఎవరికి పెట్టట్లేదు, తను కూడా తినట్లేదు. కేక్ కట్ చేసి అయితే ఇక పిల్లలకు పెట్టేసిండ్రు తింటారని చెప్పేసి. వాళ్ళు అప్పటికే ఆగుతలేరు, కేక్ అనుకుంటా. మా చిన్నోడు అసలు ఆగలేదు, పెద్దోడు కూడా అంతే. కేక్ పెట్టమని అడిగిండు. కేక్ అండ్ కార్ అయితే తింటున్నాము అందరం కలిసి. నెక్స్ట్ వాళ్ళ నాన్నమ్మ వెళ్తుంది వీడియో తీస్తున్నా అని చెప్పేసి. కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళకి. అప్పుడు కూడా కింద పడేస్తున్నాడు. మ్యాక్సిమం వరకు మొత్తం తినడం తక్కువ, పడేయడం ఎక్కువ చేసేసిండు కేక్ అంతా. నెక్స్ట్ అయితే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు సాంగ్స్ పెట్టుకొని. ఇక బర్త్డే అంటే అంతే ఉంటుంది కదా, సెలబ్రేషన్ అంటే సెలబ్రేషన్ లానే ఉంది. పిల్లలు మంచిగా ఒకటే స్కూల్, ఒకే ఏజ్, కొంచెం ఇయర్ గ్యాప్ అనేది ఎక్కువ లేదు వాళ్ళకి, డిస్టెన్స్ అనేది 1 year 1.5 year గ్యాప్ మాత్రమే ఉంది పిల్లలందరికీ. సో మంచిగా ఎంజాయ్ చేసిండ్రు బర్త్డే పార్టీ అయితే. నెక్స్ట్ అనన్య వచ్చేసి ఉయ్యాల పాటకి డ్యాన్స్ చేస్తా అని చెప్పేసి సింగిల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసింది, సోలో పర్ఫార్మెన్స్. పాపం వెనకాల నుండి వాళ్ళు వేస్తలేరు, తనని మంచిగా వీడియో తీద్దామని చెప్పేసి. అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేసేదాకా వాళ్ళకి అస్సలు ఓపిక అనేది లేకుండే. పిల్లలు మొత్తం ఆగమాగం చేసిండ్రు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా రవలి టాక్స్, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.